ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన వాక్యం ఏమని మాట్లాడుకున్నాం మనందరికీ తెలిసిన విషయమే. ఒక స్త్రీ కోసం మాట్లాడుకున్నాం. అంటే స్త్రీలు భూమి మీద చాలామంది ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు చేసింది ఒక పురుషుడి కోసం ఒక స్త్రీని. ఇక అనేక మంది స్త్రీలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, అందరి స్త్రీలను అందరి తల్లిని గుర్తు చేసుకో. కొంత చరిత్రకి ఆధారమైన వారిని, అంటే చరిత్రలో స్త్రీలైనా పురుషులైనా కొన్ని ఘనకార్యములు, అంటే కొన్ని అద్భుతాలు, అంటే కొన్ని ఆశ్చర్యమైన పనులు, లేకపోతే ప్రజలకి మంచికరమైన పనులు, వీలుకరమైన పనులు, మానవతా దృక్పథం కలిగి చేసే పనులు ఉంటారు. స్త్రీ పురుషుల్లో కూడా ఉంటారు కొంతమంది. కానీ అవి పుస్తకాల్లోకి ఎక్కి కానీ, చరిత్రలో లిఖించబడి కానీ, తరతరాలు చెప్పుకునే వ్యక్తులు కానీ ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు. కొంతమంది అని చెప్పి కన్నా చాలా రేర్గా ఉంటారని చెప్పుకోవడం మంచిది. అంటే చాలా తక్కువగా. జనరల్ పీపుల్స్ అంటే బోల్డ్ మంది ఉంటారు. చరిత్రను సృష్టించగలిగిన వాళ్ళు, వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా కొంతమందే ఉంటారు. అలాంటి జాబితాలో చూసుకుంటే, ఆ జాబితాలో ఆ లెక్కల్లో మనం చూసుకుంటే చాలా బహు తక్కువగా ఉంటారు. ఇప్పుడు పుస్తకాల్లోని ఒక స్త్రీ కోసం చదువుతాం. ఝాన్సీ రుద్రమ్మదేవి అని మన పిల్లల కోసం చెప్తూ ఉంటారు. మనం చదువుకున్నవి పిల్లలు కూడా చదివించింది. ఆమె చరిత్ర ఏంటనే తెలుసు. మానవతా స్వభావానికి సేవా పరిచర్యకు వస్తే మదర్ తెరీసాని మించిన తల్లి ఇంకొకరు లేరు. ఆమె కోసం ఇంకెంత చెప్పుకున్నా తక్కువ అనేది చెప్పుకోవాలి. ఎంతంత చెప్పినా అది అంతంత తక్కువగానే ఉంటుంది. ఇక ఎవరు అంత ఎత్తుగా చెప్పలేరు. ఎందుకంటే ఆమె యొక్క పనులు క్రియలు అంత ఎత్తుగా ఉన్నాయి. ఏమీ లేని ఆ రోజుల్లో, ఎలాంటి సదుపాయాలు లేని ఆ రోజుల్లో, ఈ రోజుల్లో చేసేదానికి ఆ రోజుల్లో చేసేదానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. అది డబ్బు విషయమైనా, ఆటయాలు ఎక్కువ, కుల మతాల పట్టింపులు ఎక్కువ. అలాంటి టైంలోని కొన్ని పనులు చేయాలంటే అలాంటి పట్టింపుల మీద ఇలాంటి ఎక్కువగా కొనసాగించేవారు కాదు పెద్దలు అనేవారు. ఎందుకంటే ఎవరి వర్గం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అప్పటి ఆచారాలు ఇంకా కఠినంగా ఉండేవి అన్నమాట. కాబట్టి ఆ తల్లి కోసం ఇంకెంత చెప్పుకున్నా తక్కువేనమాట. అలాగా ఇక అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహిమలు అంటే వాళ్ళు దేవుని పరంగా సంబంధించి ఉంటారు. మన దేవుడని మనం అనుకుంటున్నాం. మన దేవుని యొక్క భక్తులు, మన దేవుని యొక్క భక్తురాళ్ళు అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనం నమ్ముకునే దేవుడి యొక్క బిడ్డల విలువ మనకు తెలుసు, మన దేవుడి విలువ మనకు తెలుసు. కాబట్టి మన దేవుడు మనకే గొప్ప. సామెత ఉంది కదా, ఎవరి బిడ్డలు వాళ్ళకే గొప్ప, కాకి పిల్ల కాకి ముద్దు, అంతే. దాని స్వరూపం ఎలాగుందో దాని స్వరూపంగానే పుడతారు. తల్లిదండ్రుల స్వరూపం ఎలాగుందో అలాగే పిల్లలు పుడతారు మానవాకారంతో. అలాగా ఇక్కడ చెప్పుకోవడానికి కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు వారు ముందుటి వారిని తీసేద్దాం. యేసు ప్రభు వారు పుట్టిన కాలం నుంచి తీసుకున్న స్త్రీలు అయితే ఈమె మహా గొప్ప తల్లని మనం చెప్పగలిగి తీరాలి. ఎందుకంటే ఎవరు నమ్ముకున్న దేవుడు వాళ్ళకే గొప్ప. మన దేవుడు మనకు గొప్ప. మన దేవుని కొరకు స్త్రీలైనా పురుషులైనా ఎంత కష్టపడ్డారు, దేవుని విషయంలో ఏ యొక్క కార్యక్రమాలు చేశారని అది మనకి తెలియడానికి, ఒక చరిత్ర సృష్టించడానికి దేవుడు ఒక గ్రంథాన్ని మనకి ఆ భక్తుల్లో ఉండి రాసి ఇచ్చాడు. అలాగే ఎవరి చరిత్ర గ్రంథం పుస్తకం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ దేవుళ్ళు ఏం చేశారనేది. కాబట్టి అది వాళ్ళకి సంబంధించి ఉంటుంది. మన జోలికి రారు, మనం వాళ్ళ జోలికి వెళ్ళం.
అలా ఉండడమే చాలా మంచిది. ఎవరి నుంచి ఎవరికి గొడవలు సమస్యలు రావు. కాబట్టి అలాగా ఇక్కడి తల్లి కూడా ఆ తరంలో ఆ తల్లి ఏం చేసిందంటే ఒక చరిత్ర నిలబెట్టేసింది. ఒక చరిత్రకి ఆధారం అయిపోయింది. హన్నా అనే ఒక ప్రవక్తని. ఆమె ఏంటో తెలుసా? పుట్టిన కాడి నుంచి దైవ సేవ చేసుకున్న ఆవిడ కాదు. తల్లి గర్భం విడిచింది మొదలుకొని, లేకపోతే ఈ అన్న అనే పాత నిబంధనలో ఒక అన్న ఉంది, కొత్త నిబంధనలో ఒక అన్న ఉంది. అలాగే పాత నిబంధనలో భక్తుల పేర్లు, కొత్త నిబంధనలో భక్తుల పేర్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాబట్టి అందుకని ఏమన్నారంటే వాళ్ళు పెద్ద ప్రవక్తలు, వీళ్ళు చిన్న ప్రవక్తలు అని కూడా అంటారు. ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. అలాగా ఈ తల్లి ముందు నుంచి అంటే తన పసితనము, బాల్యతనము ఎవరికీ తెలియదు. కొంచెం కొంచెం జ్ఞానం వచ్చాక ఇంకా టీనేజ్ వయసులోనే ఉంటాం కాబట్టి అంత ఇదవ్వదు. కొంచెం ఎప్పుడు ఒక 12 నుంచి ఒక 13 నుంచి కొంచెం కొంచెం ఎక్కువగా జ్ఞానం ఏర్పడుతుంటుంది. ఇప్పుడంటే అంత లేదు కానీ ఇప్పుడు 10 ఇయర్స్ నుంచే మహాజ్ఞానం వస్తుంది. ఉండడం మంచిదే. సరే, ఇప్పుడు దానికోసం టైం వేస్ట్ చేసుకోకుండా అప్పటి యొక్క తరం కోసం మనం మాట్లాడుకుందాం. ఆ తరంలో ఆ తల్లి మామూలుగానే వివాహం చేసుకుంది, మామూలుగానే బిడ్డలతోటి ఉంది. తన యొక్క స్త్రీ ధర్మాన్ని నెరవేర్చుకుంటూ భర్తకి, కుటుంబానికి, ఇంటికి చేసుకుంటూ బాగానే బ్రతుకుతుంది. ఏదో బాగుంది. దేవుడి అంటే భక్తి, దేవుడు అంటే విశ్వాసం. సడన్గా తన భర్త చనిపోయాడు. ఇక అప్పటి నుంచి కూడా ఆ తల్లి కుటుంబ విషయాలు ఏముంటాయి ఇక్కడ రాయబడలేదు. ఇక్కడ ఏమని ఇచ్చాడు? తాను సంసారం చేసుకుంటూ తన దగ్గర భర్తతో విధవరాలు అంటే వివాహం అయిందనే కదా అర్థం. ఎలా చనిపోయి ఏంటనేది ఇప్పుడు అలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ నేను చెప్పే సబ్జెక్ట్ వెర్షన్ మారిపోద్ది. ఈ తల్లి కోసమే చెప్పుకుందాం. ఇక ఈ తల్లి ఎప్పుడు కూడా యెరూషలేము దేవాలయంలో ఉంటూ ఉండేదని చెప్పాను. నేను చెప్పింది మళ్ళీ చెప్పను, ఇంకా టైం వేస్ట్ అయిపోద్ది. అలాగా ఆ తల్లి సేవ చేసి ఆవిడ సేవ చేసాక ఏమైంది? వృద్ధురాలు అయిపోయింది. అక్కడ వృద్ధురాలని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని అనొచ్చు. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ ఆమె ఏజ్ కరెక్ట్గా ఇవ్వబడింది 84 అని ఆ రోజు నేను చెప్పాను. ఈ 84 అంటే మన వయసు ఎంత? ఇప్పుడు దేవుడిచ్చిన ఆయుష్ ఎంత? అంతే. అప్పుడు ఆవిడకి అదే ఇచ్చాడు, ఇక్కడ మనకు అదే ఇచ్చాడు. 70 కరెక్ట్గా దేవుడు 70. మా తండ్రి గారు కరెక్ట్గా 70 వచ్చాయి కాలం చేశారు ఆయన. ఇంకా అధిక బలం ఉంటే కనుక 80 సంవత్సరాలు అధిక బలం ఉంటాయి. దేవుని కృప. ఇక్కడ ఈ తల్లికి 84 ఇవ్వబడిందంటే మరి వృద్ధులాలే కదా. అందుకే దేవుడు ఇక్కడ వయసు ఇచ్చాడు. మరి మన వయసు ఎంత? ఇక్కడ 48 అని ఇచ్చాడు. 84 సంవత్సరాలు అని ఇచ్చారు. వెధవరాలై ఉండి దేవాలయముని విడువక, చూసారా? వెధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయి పగలునంట. ఈ మాట నాకు భలే ఇష్టం. రేయి పగలు దేవునితో గడపడం అనేది నిజంగా వరం దేవుడు ఇవ్వాలరా. ఎక్కడ చదివాను? మొదటి ఉండండి, ఎందుకు వచ్చింది పైనుంచి కిందకి కానీ. మళ్ళీ మొట్టమొదటి చదువుతున్నాను చూడండి. మరియు అషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తెనైన హన్నా అని ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో. అప్పట్లో సంఖ్య అంతా 7 సంఖ్యే కదా. కరెక్ట్గా దేవుడు ఇవన్నీ ఎన్నుకున్నట్టున్నాడు. 7 సంవత్సరాలు పూర్తవగానే ఈమె చీకట్లోకి వెళ్ళిపోయిందని చెప్పచ్చా? దేవుళ్ళలోకి వెళ్ళిపోయిందని చెప్పాలా? భర్త పోయి ఆవిడ జీవితం చీకటైపోయింది అని చెప్పాలా? దేవుడు తనలో పిలుచుకోవడానికి, తనలో ఏర్పరచుకోవడానికి, తనను ఒక ప్రవక్తనిగా దేవుడు మార్చుకోవడానికి దేవుడు తనకి నిజమైన ఆత్మీయమైన జీవితం వెలుగు అప్పుడు ప్రసాదించాడని అనుకోవాలా? ఇంకా భర్త లేకపోతే జీవితం ఇప్పటికే లేనట్టే. ఇంక అప్పట్లో ఏముంటుంది? అప్పుడు మహా కఠికమైన రోజులు.
7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి 7 సంవత్సరాలు ఉంది భర్తతోటి. 7 సంవత్సరాలు భర్తతో కాపురము చేసి సంసారము చేసి బహుకాలము గడిచినదై చూసారా, అంటే ఇంక చాలా సంవత్సరాలు 84 సంవత్సరాలు చూసారా, చదివాను. ఈ 84 సంవత్సరాలు మరి మన సంవత్సరాలు ఇప్పుడు ఈ తరంలో మన సంవత్సరాలు 4 4 అంటే ఈ ఈ యొక్క రోజులు బట్టి 4 సంవత్సరాలు బ్రతకడం కూడా కష్టమే. దేవుడు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు నువ్వు జాగ్రత్తగా బతికితే 70 ఇచ్చాడు, 80 ఇచ్చాడు. ఇంకా నీకు ఎక్కువ బలం ఉంటే 90, 100 కూడా లాగచ్చు. అది దేవుని కృపా కనికరాలు బట్టి, ఆయన చిత్తానుసారం బట్టి, నీ యొక్క తిండి యొక్క మెయింటెనెన్స్ బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి, నువ్వు తాగే డ్రింక్స్ బట్టి ప్రతిదానికి కూడా బాడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు తీసుకునే డైట్ బట్టి ప్రతిదీ కూడా నువ్వు ఫాలో అవుతూ ఉంటే, అన్నట్ల కన్నా ముందు దేవుడిని ఫాలో అవుతూ ఉంటే కరెక్ట్గా మనకు అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. అలాగా ఇక్కడ 4 సంవత్సరాలు మనకి అని ఎందుకు అన్నానంటే, ఈ రోజుల్లో భయంకరంగా ఉంటుంది. ఇదే దారిని వెళ్తున్నాము, అదే దారిని తిరిగి వస్తున్నామో లేదో కూడా మనం గ్యారంటీ ఇచ్చుకోలేకపోతున్నాం. చాలాసార్లు చెప్పాను, చాలా తక్కువ ఐటెం పెట్టి ఒక 20,000, 30,000 పెట్టిన కొన్న ఐటెంకి సంవత్సరాలు కంపెనీ వాళ్ళు గ్యారంటీ ఇచ్చేస్తున్నారు. మనమా ఎంత గట్టిగా ఉంటున్నామో దుమ్ములతోటి, అయినప్పటికీ వెళ్ళిన దారిని మళ్ళీ పోయామన్నట్టుగా, మళ్ళీ వస్తామో లేదో అన్నట్టుగా ఉంది మనిషి యొక్క జీవితం. ఇక యవనస్తులు అయితే భయంకరంగా అయిపోయారు. నేను అందరిని అంటలేదు. అలాగా ఈ స్త్రీ దేవుని యొక్క దేవాలయంలో ఉండి ఏమైపోయిందంటే, దేవునితో గడిపి ఆమె ఒక దేవునికి మహాభక్తురాలైపోయింది. ఆమెను దేవుడు ఎన్నుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఆమె ఒక ప్రవక్తని అయిపోయింది. వచ్చిన యెరూషలేము మందిరంలో అక్కడ పడి దేవుని సేవ చేస్తుందని చెప్పాను. ప్రతి ఒక్కరికి అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రవచనాలు చెప్పేస్తుంది ఆవిడ. అద్భుతకరంగా ప్రవక్తని అంటే అర్థం ఏంటంటే జరగబోయేది చెప్పువారు అని అర్థం అనమాట. జరగబోయేది చెప్పువారు అని. కళలకు దర్శనం చెప్పేవారు వేరుగా ఉంటారు. దర్శనాలు చెప్పేవారు ఒకరు, ప్రవచించే వాళ్ళు ఒకరు. ప్రవచించేవారు అంటే ఇంకా జరగని దానిని చెప్పేవారు. అంటే దేవుడు వాళ్ళకి కరెక్ట్గా లైవ్ చూపించేస్తూ ఉంటాడు అనమాట. అలాగా ఈ తల్లి దేవుడితో ఉండి దేవుడు అనుసారమైన భక్తురాలైపోయింది. దేవుడు కూడా తన్ని మలిచేసుకున్నాడు. దివారాత్రులు ప్రార్థన అంట. మొన్న చెప్పాను కదా, 24 గంటల్లో 4 గంటలు తీసేస్తే ఇంక 20 గంటలు దేవుడితోటి ఉండేదేమో. కాబట్టి అక్కడ ఏమైందంటే ప్రవక్తని. ఇంకో విషయం ఏంటంటే, ఈ స్త్రీల విషయంలో చూసుకుంటే ఫిలిప్పు అనే అతనికి 4 కుమార్తెలు. వాళ్ళు కూడా యవ్వన కాలంలో దెబ్బగా ఉన్నారంట. 4 కుమార్తెలు కూడా ప్రవక్తనేలంట. 4 కుమార్తెలు కూడా ప్రవచించేసేవారంట. ఫిలిప్పు 4 కుమార్తెలను ప్రవక్తనులుగా చేశాడంట. ఎంత భయభక్తుల్లో పెంచుంటాడు పిల్లల్ని, ఎంత దేవుల్లో నడిపించుంటాడు పిల్లల్ని, ఎంత క్రమ పద్ధతిలో నడిపించుంటాడు పిల్లల్ని. ఈ రోజులాగా బయటలో ఇష్టం వచ్చినట్టు తిరిగే రోజుల్లో ఆ రోజులు ఎంత గుట్టుమట్టుగా చక్కగా దేవునితోటి ఉండి, ఇంటిలో ఉండి బ్రతికిన బిడ్డలై ఉండి అంత కంట్రోల్లో పెట్టి అంత దేవుల్లో పెంచాడంటే, ఆ ప్రవక్తనిలా నా 4 పిల్లలు కాదు కానీ ఫిలిప్కి పాదావ నమస్కారం చేయొచ్చు. ఈ రోజుల్లో అలాంటి అతను ఉంటే నేను వెళ్ళి నమస్కారం చేసేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కూడా 4 ప్రవక్తనీలంట. ఇంకొక విషయం ఏంటంటే, ప్రవక్తనీలు అనే విషయం దేవుడు స్త్రీలకు ఎక్కువ ఇచ్చాడు. అలాగే దెబోరా ప్రవక్తని. రాజులు ఇలాగా ఆవిడ మాట రాగానే అలా గుర్రాలు వేసుకొని వెళ్ళిపోతారు. ఇక వెళ్ళారా, తల తెచ్చారా, రాజ్యం తెచ్చారా, బంగారం తెచ్చారా, అంతా నాశనం చేసుకొని కొల్లగొట్టుకొచ్చారా అన్నట్టే ఉండాలి. అంటే ఏంటి, గుర్రాలు ఎక్కి యుద్ధానికి సిద్ధపడిపోయి యుద్ధ సామాగ్రి మొత్తం యుద్ధానికి సిద్ధపడడం అంటే ఉంది. ఇంకంతాను ఈటేంటి, డాల్ ఏంటి, బాణం ఏంటి, ప్రతిది వాళ్ళ బాడీ మీద ప్రతి ఒక్క యుద్ధానికి సంబంధించిన బాడీ కవచాలన్నీ కూడా వేసుకొని గుర్రాల మీద రెడీగా ఉండి, కానీ రాజులు కూడా వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు వదిలేసి దేవుని మీద, దేవుని యొక్క బిడ్డ మీద నమ్మకం పెట్టుకొని ఆ ప్రవక్తని చెప్తేనే కానీ కదిలివ్వరు కాదంట. బైబిల్ చదవండి ఉంది. స్త్రీల విషయంలోకి వస్తే ప్రవక్తనీలు స్త్రీల్లో కొంచెం ఎక్కువగా ఉన్నారు. ఈవిడ కూడా ఉంది కదా, ఎవరావిడ,
ఒకళ్ళిద్దరు కాదు ఉన్నారు. పాత నిబంధనలోనే ఉన్నారు, కొత్త నిబంధనలోనే ఉన్నారు. ఎందుకంటే దేవునితో ఎక్కువగా ఉన్నవాళ్ళు చూపు చూస్తే చెప్పేస్తారు. వాళ్ళు చెప్పారేమో, వీళ్ళు చెప్పారేమో, మనం మాట్లాడుకున్నది మనలోనే ఎవరో చెప్పేశారేమో, ఉత్తిదే ఎవరో చెప్పరు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎవరు చెప్పింది వినరు. వెంటే వాళ్ళు దేవుని బిడ్డలు ఎవరో, ప్రవక్తలు ఎవరో చూపు చూడగానే జీవితాన్ని చదివేస్తారు వాళ్ళు. అలాగా ఈ తల్లి కూడా ఏం చేసిందంటే, అక్కడ ఒకళ్ళు ఎంటర్ అవ్వగానే చెప్పాను కదా, మహా ఆనందముతో మహాభక్తురాలైపోయి, భక్తురాలు ఆల్రెడీ భక్తురాలే, మహా ఆనందంతో అనేకమైన ప్రవచనాలు ఆ లాస్ట్ టైంలో పలుకుతుంది. ఏంటి ఆ లాస్ట్ టైం? ఇలాగా బైబిల్ పరంగా చూసుకుంటే ఈవిడ ఇక్కడ మనకు ఒక చరిత్రకారురాలుగా మిగిలిపోయింది. చెప్పాను కదా, రాజకీయానికి సంబంధించి కొంతమంది, పురాతన చరిత్రకు సంబంధించి కొంతమంది, పెద్దల విషయాల్లో మంచి చెడు చెప్పువారిలో కొంతమంది, వీరురాలుల్లో కొంతమంది, ఇలా దేవుని పరంగా వస్తే కొంతమంది అని చెప్పాను కదా. అలాగా ఇక్కడ ఈ తల్లి కూడా గొప్ప ప్రవక్తని అయిపోయి ప్రవచించడం మొదలుపెట్టిందనమాట. ఇందులో చూసుకుంటే పిలుపు కూతుర్లు కూడా నలుగురు ప్రవక్తనిలే అయి ఉన్నారు. ఇలాగా మనం చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ మందిరం దగ్గర సేమ్ ఇంకొక అతను కనిపెట్టుకొని ఉంటున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంకొక అతను ఈవిడ కన్నా మహాభక్తుడు ఆయన, ఈవిడే భక్తి పరురాలు, ఈవిడే ప్రవచించేస్తుందంటే ఈవిడిని మించినట్టున్నాడు ఆయన. దెబ్బగా అన్నట్టున్నారనమాట. మామూలుగా లేరు. గురువుని మించిన శిష్యులు అంటారు కదా, ఆ టైప్లో ఉన్నారు అక్కడ. అతనే సుమ్యోను ప్రవక్త. అతనికి కూడా పేరేమొచ్చింది లాస్ట్లో? ప్రవక్త. స్త్రీలలోనే ఉన్నారు, పురుషుల్లోనే ఉన్నారని చెప్పాను కదా. పురుషుల్లో కొద్దిగా ఎక్కువ స్థానం ఉన్నారు, స్త్రీలలో రేరుగా అంటే కొంచెం తక్కువగా. ఏదైనా పురుషులకే ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి, పురుషుడు దేవుడికి ఇష్టమైన పాత్ర కాబట్టి స్త్రీ కాదా అనొచ్చు. స్త్రీ కాదా అని అనడానికి లేదు, స్త్రీ కాదు అనడానికి ఉంది. నువ్వు చెప్తే అటన్నా చెప్పు, లేదు ఇటన్నా చెప్పు. రెండు పడవల మీద కాళ్ళు వేస్తే పడిపోవా అని మీరు అనొచ్చు. మీరు అన్నట్టుగానే నేను అటో ఇటో చెప్తాను, కానీ అటు ఇటు చెప్పడానికి నాకు అటు తెలుసు ఇటు తెలుసు, ఎటు చెప్పను? ఒక్క మాట అయితే చెప్తాను, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలనే కానీ మాట్లాడకూడదు. మరి ఇప్పుడు స్టేజ్లు ఎక్కి దడ బల్లని 10 ముక్కలు చేసేసి నేనేదో ఒక 20 ముక్కలు చేసేస్తాను ఖచ్చితంగా. పాపం ఇంకా పాస్టర్ గారి బల్ల ఏమైపోద్దో తెలియదు, ఆ పులిపెట్టి ఏమైపోద్దో తెలియదు. ఇంకా టైంలో మూమెంట్ అలా వచ్చేసి నేను స్పీచ్ అలా ఇచ్చేస్తూ ఉంటాను. మరి దీన్ని ఏమనాలి? అందుకే అన్నాను, నేను అటు మాట్లాడను ఇటు మాట్లాడను, కానీ వాక్యమే మాట్లాడతాను. మీరు అటన్నా చెప్పండి ఇటన్నా చెప్పండి అన్నారు కదా, నేను 2 విధాలా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 2 విధాలు రాయబడి ఉంది కాబట్టి ఈ 2 విధాలుగానే నేను చెప్తాను. మీకు నచ్చిన విధంగా నేను చెప్పను. దేవుడు అల్లం పెట్టమంటే అల్లం పెట్టాలి, బెల్లం పెట్టమంటే బెల్లం పెట్టాలి. రాజు చక్కగా పెంచి పోషిస్తున్న ప్రవక్తలందరినీ చంపేస్తాయి. రాజు నన్ను చంపేస్తాడు, అందులో వాళ్ళ ఆవిడ మరీ ప్రేమంగా పెంచుతుంది వాళ్ళ ఆవిడని, వాళ్ళందరినీ, మరి ముఖ్యంగా దైవ సేవకులందరినీ కూడా దాసేసి బలి ఇవ్వాలని చూస్తుందని చెప్పి ఏలియా ఏం చేశాడు? ఏసి పెట్టి నరికండి అన్నాడు అంతే. రక్తదారులు ఏరులే పరిలే నరికేశారు. తర్వాత ఇజబెల్ రాణి ఉంది, ఎక్కడ దొరికితే అక్కడ తల తెచ్చేయండి అంది. జీవంగా తెచ్చినా నిర్జీవంగా తెచ్చినా నీకు ఏదంటే అది ఇంకా మామూలు పండగ కాదు. అలాగా మనం చూసుకుంటే చరిత్రకు సంబంధించి చాలా ఉన్నాయి కాబట్టి అటు ఇటు చెప్పలేను. 2 విధాలుగా ఉంది కాబట్టి ఇలాగే చెప్తాను. అక్కడ ఎలా ఉందో అలా చెప్తాను. నాకు అనుకూలమైన బోధ నేను ఎప్పుడు చేయను సుమా. ఎవరిలోని గొప్ప పేరు రావాలని నేను కోరుకోను. ఆ రీతిలోనే ఈ తల్లి ప్రవక్త అయిపోయింది. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పాను, అతనే మీకు అర్థమైపోయింది కదా, సుమ్యోను ప్రవక్త.
ఇక అతను ఈవిడికన్నా పెద్ద వయసు కలిగినవాడు, ఈవిడికన్నా మహావృద్ధుడు, ఈవిడికన్నా మహాభక్తుడు, ఈవిడికన్నా గొప్ప ప్రవక్త గారు. ఈ తల్లికి మించిన డబుల్ క్వాలిటీస్ అన్నీ ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే రానున్న లోక రక్షకుని ప్రతిష్ఠించబోయే ఆ రక్షకుడికి సున్నతి చేయవలసిన బాధ్యత ఇతనికే ఉంది. కాబట్టి ఇతను ఒక గొప్ప దైవజనుడు. అతను ఎందుకు అక్కడి నుంచి కాసుకొని ఉన్నాడంటే, ఆ రోజు యేసుప్రభువుకి సున్నతి చేయవలసిన రోజు. 8వ రోజు సున్నతి చేయాలి యేసుప్రభువుకి. అందుకని ఆయన అక్కడ కాసుకొని ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఈ తల్లి 84 సంవత్సరాలు అక్కడ కాసుకొని ఉందంటే, ఇంతకు మించిన డబల్ వయసు అతనికి ఉందంటే, ఎప్పటి నుంచి దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాడు, ఎప్పటి నుంచి దేవుడి కొరకు కన్నీళ్లు కారుస్తున్నాడు, ఎప్పటి నుంచి దేవుని కొరకు కన్నీళ్లతోటి మరొక కళ్ళు కాచేలాగా ఎదురు చూస్తున్నాడు. ఆ వృద్ధాప్యంలో ఆ ప్రాణం పోకూడనట్లుగా ఎందుకు అక్కడ కొట్టుకుంటున్నాడు? ఎందుకోనంటే లోకరక్షకుడిని ప్రతిష్ఠించవలసిన దినము ఒకటి ఉన్నది. లోకరక్షకుడికి రాబోతున్నాడు. ఆయన్ని శుద్ధి చేయాలి, ఆయన్ని ప్రతిష్ఠించాలి. ఆయన అక్కడ బలికి సంబంధించిన అర్పణల కార్యక్రమం దేవాలయంలో ఆ యొక్క మహాభక్తుడు, ఆ పుణ్యాత్ముడు, ఆ యొక్క ప్రవక్త మాత్రమే చేయాలి. ఆ సిమెయోను ప్రవక్త మాత్రమే చేయాలి. కాబట్టి ఆ మహాభక్తుడు ఆ దేవాలయంలో అక్కడ ఉన్నాడు. ఎప్పటి నుంచి తాను పుట్టి పెరిగింది మొదలుకొని తన జీవితకాలం ఎలా గడిచిందో చూస్తాను. అది కూడా చూసి చెప్తాను. అంటే నేను బైబిల్ పక్కన పెట్టుకోలేదు, జనరల్గా చెప్తున్నాను. ఆ విషయాన్ని కనుక మనం చూసుకుంటే, అక్కడ 8వ దినమున సున్నతి చేయబడడానికి ఆ యొక్క సిమెయోను ప్రవక్త అక్కడ కాసుకొని కూర్చున్నాడు. ఏం చేశాడంట? కాసుకొని కూర్చున్నాడంట. నేను మొన్న చెప్పాను ఒక విషయం. ఏమని అంటే, ఎప్పుడైతే ఈ అద్భుత కార్యము జరిగిందో చూశారో, ఇక వాళ్ళ కాలం చేశారు. వాళ్ళు సమాధానంతో పోయారు. ఎక్కడికి? ఇంటికా కాదు. ఇక ఆ క్షణమున వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న కార్యం దేవుడు అక్కడ పూర్తి చేయించాడు. ఇక వాళ్ళకి అప్పటికే వయసు ఎక్కువైపోయింది. ఇక వాళ్ళ శరీరము, వాళ్ళ ప్రాణము, వాళ్ళ బరువు ఇక ఏది నిలబడతలేదు. కేవలం దేవుడు వాళ్ళని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభువారు పుట్టాలి, మరి పుట్టిన తర్వాత కొన్ని కార్యక్రమం జరగాలి, పుట్టిన 8వ రోజుకి మందిరాన్ని తీసుకురా, బోల్డ్ తతంగం ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఏసేపు ఏ గొడవలు పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ జరగడానికి సమయము కలదు. ఎక్కడా రాసి ఉంటుంది మనకు సమయం కోసం? ప్రసంగి 3:3, 5:3 ప్రతిదానికి సమయం కలదు. పుట్టడానికి, చచ్చిపోవడానికి, రాళ్ళు ఏరడానికి, అవన్నీ ఒక పోగు వేయడానికి, మొక్క పీకడానికి, మళ్ళీ పాతడానికి. పీకడం ఎందుకు, పాతడం ఎందుకు? భర్తతో ఉండడానికి, పిల్లలతో ఉండడానికి సమయం కలదు. ప్రతిదానికి సమయం అని కలదు. మరి ఈ సమయం వచ్చేదాకా వీళ్ళు ఉండాలి అంటే వీళ్ళకు ప్రాణం ఉండాలి కదా. వీళ్ళ ప్రాణం ఉండాలంటే ఆరోగ్యం అయ్యి కూడా బాగా ఉండాలి కదా. ఈ వయసు వచ్చేదాకా వాళ్ళ ప్రాణం అలా నిలబడాలంటే వాళ్ళ ఒంట్లో బలశక్తులు ఎక్కువగా ఉండాలి కదా. ఇవన్నీ కేవలం దేవుడు బట్టే జరగాలి కదా. నువ్వే జబ్బు లేదు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఒక మాట. దేవుని విషయంలోని నా విషయంలో ఎప్పుడో ఒక గర్వంగా, ఇప్పటికీ ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు నా బాడీ మీద, మళ్ళీ చెప్తున్నాను, ఇంజెక్షన్ పడి కొన్ని సంవత్సరాలు ఏంటి, సంవత్సరాలు కాదు, ఇప్పటిదాకా పడలేదు అంతే. అప్పుడెప్పుడో 2 సంవత్సరాల బ్యాక్ ఎప్పుడో కొంచెం ఓవర్ హీట్ చేస్తే కళ్ళు తిరుగుతుంటుంది. అదొక్కటి ఉంది నాకు ప్రాబ్లం. బాగా ఓవర్ హీట్ చేస్తే లైట్గా కళ్ళు తిరుగుతాయి. అప్పుడు వెళ్తే ఒక్క సెలైన్ బాటిల్ పెట్టడానికి జస్ట్ అది చేశారు. అంటే అది అనారోగ్యం. మళ్ళీ 1 గంటలో పంపించేశారు. సెలైన్ బాటిల్ పెట్టగానే పంపిస్తారు. అలా అంటే కొంచెం నీరసంగా ఉన్నాను. ఈ రోజు దాకా నాకు తుమ్ము అంటే తెలీదు, జ్వరం అంటే తెలీదు,
నీరసం అంటే తెలీదు, లేకపోతే అలసట అంటే తెలీదు. ఎప్పుడన్నా బాగా కొంచెం టైర్డ్ అయితే నిద్ర పట్టకపోతే అప్పుడు కొంచెం హెడేక్ వస్తూ ఉంటుంది. ఒక వామిటింగ్ అయితే కంపల్సరీ అయిపోతుంది. అంటే కొంచెం నిద్ర పట్టకపోతే ఆల్రెడీ నాకు నైట్ నిద్ర ఉండదనుకో, అలా ఎప్పుడుకో పడుకుంటూ ఉంటాను. ఆ బైబిల్ చదివి బుక్స్ ఏం చదవను, బైబిలే. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నా ఇంటి పని వంట పని అన్నీ చక్కబెట్టి ఉంటుందా, ఎవరు ఉండి ఎవరు చేసినప్పటికీ నా సొంత పనులు ఎక్కువ నేను చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా అంతే, నేనేం పెద్ద గొప్ప కాదు కానీ ఇందులో అందరూ అంతే. అలాగా ఈ రోజు దాకా మళ్ళీ ఎప్పుడో చిన్నప్పుడు నా చిన్నతనంలోని కొంచెం టీనేజ్లో ఉన్నప్పుడు కొంచెం స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు అప్పుడు మమ్మీ ఒక 2 ఇంజెక్షన్లు చేయించేవారు. అవి జబ్బు కాదు, అందరికీ తెలిసిందే. అలాగా ఈ రోజు దాకా దేవుడు నన్ను అలా కాపాడుకుంటూ వచ్చాడు. ఇలాగ నాకు ఆరోగ్యం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నాకు ఏదో దేవుడు శక్తి ఇచ్చాడు కదా. అంటే బలం అంటే సంసోనంత బలము ఏమో దేవుడు ఆ క్షణానికి ఆ బిడ్డలకి, స్త్రీ పురుషులకి ఇవ్వచ్చేమో. అలాంటి పరిస్థితులు, యుద్ధ పరిస్థితులు మనకి ఇక్కడ నెలకొల్లేదు కదా. అలాగా ఇప్పుడు బాగున్నాం కదా అని చెప్పేసి వెళ్ళిపోయానుకో, బయట బలంగా జరగరాంది ఏదన్నా జరిగితే అప్పుడు నీ ఒంట్లో ప్రతి పార్టు చాలా కరెక్ట్గా ఉన్నప్పటికీ, చాలా శ్రేష్టంగా ఉన్నప్పటికీ అక్కడ ఏదన్నా జరగరాంది జరిగిందనుకో, సో అలా అనుకోకూడదు. దేవుని చిత్తం ఏమో చెప్పలేము. ఎందుకంటే డ్రైవింగ్లు చేస్తూ ఉంటాం కదా మనం. కదా, మరి అక్కడ కూడా దేవుడే కదా కాచి కాపాడాలి. అక్కడ కూడా దేవుడు కాపాడుతున్నాడంటే అది మహా అద్భుతమైన కృప అని చెప్పుకోవాలి. అది దేవుడు ఎవరికిస్తే వాళ్ళకు ఒక వరం ఇచ్చాడని చెప్పుకోవాలి అంతే. నా విషయంలో అయితే అంతే, వరం అని కన్నా ఒక డైమండ్ లాగా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకోవడమే. వరం ఇచ్చాడు దేవుడు నాకు ఇప్పుడు దాకా, స్టిల్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈరోజు నైట్ దాకా. మరలా రేపు నుంచి అలా ఉంటుందో నాకు తెలియదు అని కన్నా ఇప్పటిదాకా కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడ్డా అని నేను అంటాను. ఎందుకంటే నా విశ్వాసాన్ని ఆయన బలపరిచాడు. అలాగే మీరు కూడా దేవుళ్ళు ఎప్పుడూ కూడా విశ్వాసంగా ఉండాలి. అలాగే ఈ యొక్క అన్న సుమియోన్ అనే ప్రవక్త గారు అన్న ప్రవక్తని కూడా దేవుని కొరకు విశ్వాసముతో కనిపెట్టారు. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, దేవుడిని మేము ఎత్తుకుంటాం, దేవుడిని మేము చూస్తాం, దేవుడి కొరకు ఇది చేస్తాం, మీరందరి రక్షణ కొరకు దేవుడు వస్తున్నాడు, లోకాన్ని రక్షించడానికి వస్తున్నాడని అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారంటే ప్రవచిస్తున్నారంట. ఇజ్రాయేల్ జనాంగానికి ప్రవచిస్తున్నారంట. యెరూషలేము దేవాలయానికి వచ్చిన ప్రతి క్షణం కూడా విశ్రాంతి దినమున శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఆరాధన చేయడం మామూలే. కానీ ఇజ్రాయేలీలోని ఇంకా ఇజ్రాయేల్ దేశం ఏంటదంటారు, యెరూషలేము దేవాలయం దగ్గర ఇజ్రాయేల్ కొరకు ఇంకా క్రీస్తు తరం దాకా చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? క్రీస్తు తరం దాకా ఎందుకు చెప్పాలి? క్రీస్తు తరం దాకా ఇజ్రాయేల్ కోసం చెప్తే ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ కోసం నువ్వు పాత నిబంధన పక్కన పెడదాం, ఒకసారి కొత్త నిబంధన చూసుకుందాం. కొత్త నిబంధనలో కూడా అన్ని 4 పుస్తకాలే కాదు, యాకోబే కాదు, రోమియోలే కాదు, ఎక్కడ చూసినా ఇజ్రాయేల్ అని వచ్చింది కదా. దేవుడు ఎప్పుడు ఎక్కడ యాకోబుకి 12 మంది సంతానం ఇచ్చి ఇజ్రాయేల్ అని పేరు పెట్టారో అది చివరి ప్రకటన దాకా ఎందుకు వచ్చింది ఆ పేరు? ఆ ప్రకటన దాకా పేరు ఇజ్రాయేల్ సంతానం అని వచ్చినప్పుడు ఇదంతా కొట్టివేయబడింది, తీసివేయబడింది, పాత నిబంధన ఆ నిబంధన అసలు ఎలా అంటున్నారు? ఈ మార్పులు చేర్పులు ఎలా జరిగాయో ఈ బైబిల్ చదువుతుంటే నాకు అంత చాలా తికమకగా ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు అసలు. కొట్టేసామన్నప్పుడు ఇంకా అందులో ఉండకూడదు కదా. ఈ 8th క్లాస్ పాస్ అయిపోయి 9thలో 8వ దినమున సున్నతి పొందారు అన్నట్టుగా నేను కూడా 8th అని మొదలెడతాను. ఈ యొక్క 8th క్లాస్ పాస్ అయ్యి 9thకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి 8thలోకి రారు కదా. వచ్చి కూర్చున్నారనుకో, వాళ్ళకి ఏదో భ్రమ ఉండి ఇన్ని రోజులు చదివారు కదా క్లాసులోని, ఓ 2 రోజులు కూర్చొని టీచర్ గారు వెళ్ళి, అమ్మ నువ్వు పాస్ అయ్యావు బాబు, నువ్వు పాస్ అయ్యేవరా బాబు, 9thలో కూర్చోరు అంటాం కానీ ఇందులో రానివ్వం కదా.
ఇక ఆ టెక్స్ట్ బుక్స్ ఇవ్వం కదా మనం చదవడానికి. 8థ్ సిలబస్, 9థ్ సిలబస్ వేరుగా ఉంటాయి ఉండవా? 9థ్, 10థ్ ఒకేలాగా ఉంటాయా? దేని సిలబస్ దానికే ఉంటాయి. అలాగే మన పుస్తకంలో కూడా పాత నిబంధనలు ఇజ్రాయేల్ జనాంగం అని అన్నప్పుడు మలాకీతోటి పూర్తయిపోవాలి కదా! మత్తయి సువార్తతోటి ఇంక రాకూడదు కదా! క్రీస్తు తరం వచ్చినప్పుడు, క్రీస్తు యుగం వచ్చినప్పుడు, క్రీస్తే రక్షకుడు అన్నప్పుడు, క్రీస్తే సమస్తం చూసుకుంటున్నప్పుడు అక్కడ మొదలెట్టిన ఆ 12 మంది ఈ చివరి దాకా మన కాలం దాకా ఎందుకు రావాలి? ఇప్పుడు దాకా లేదు కొట్టేశారు, తీసేశారు అన్న వ్యక్తులు ఈ చివరి దాకా మనకెందుకు కనబడుతున్నారు అసల? చివరి ప్రకటన దాకా వచ్చేసాడు దావీదు. దానియేలు వచ్చేసాడు. ఎక్కడి దాకా? హెబ్రీల్ దాకా. హిజ్కియా రాజు వచ్చేస్తాడు. మళ్ళీ వీళ్ళకి పని ఏమి ఉండదా? వీళ్ళందరూ కొత్త నిబంధనలోకి ఎందుకు వచ్చేసారు వీళ్ళు? మనం చూస్తే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళతోటి పని లేదని అంటూ ఉంటాం. వాళ్ళు మనకు పని చేయని వ్యక్తులు అంటూ ఉంటాం. నమూనా అండి, చెప్పుకోవాలి, ఉదాహరణ అంటూ ఉంటాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగేటప్పటికి, నిలబెట్టేటప్పటికి ఇక్కడ ఈ మాట వాడుతూ ఉంటారు. ఎడాపెడా మనమే మాట్లాడేస్తే ఎలా కుదురుతుంది? నువ్వు ఉంటే వెచ్చగా నన్ను ఉండు, లేదా చల్లగా నన్ను ఉండు, ఉంటే అట్టనే ఉండు, లేదా ఇట్టన్నా ఉండు. నీకు అది కావాలి చెప్పడానికి, నీకు వర్ణించడానికి. దావీదంటే ఎవరు? నువ్వు పాత నిబంధనకి వెళ్ళాలి. దానియేలు అంటే ఎవరు? పాత నిబంధనకి వెళ్ళాలి. ఇంకా అలాంటప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ అట్టుకెళ్ళకూడదు కదా, న్యూ టెస్టిమెంట్లోనే చెప్పాలి. న్యూ టెస్టిమెంట్లో వీళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళు చెప్పనుకో, వాళ్ళు ఎవరండి? నాకులలో ఉంటే ముందే వెళ్ళి పాస్టర్ గారు దావీదంటే ఎవరు? దానియేలు అంటే ఎవరు? యాకోబు అంటే మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి అడుగుతాను. నాకు అదో రకమైన ఏదో రకం అనుకోండి. అంటే అమ్మ నీకు చెప్తాను ఉండని, మళ్ళీ పాత నిబంధన తీసి ఇలాగ దేవుని కొరకు దావీదనే ఒక భక్తుడు ఉన్నాడమ్మా. దేవుడు బాగా పాటలు పాడించేవాడు, దేవుడికి బాగా పాటలు పాడేవాడు. దానియేలు మరి చక్కగా సింహాల్లో వేసేస్తే చక్కగా తినకుండా ప్రార్థన చేశాడు, దేవుడు కాపాడు. అప్పుడు ఆ దైవజనుడు నాకు వివరించి చెప్తాడా చెప్పడా? నువ్వు కూడా ప్రార్థనలో ఉండాలి, చక్కగా యేసేకి పాటలు పాడాలని ఆ దైవజనులు మనకు చెప్తారు కదా. చెప్పాలంటే పాత నిబంధనకి వెళ్ళాలి కదా. ఇక్కడ చూసి చెప్పాలంటే ఇందులో లేరు కదా. వాళ్ళంతా పాత నిబంధన, కొత్త నిబంధనలో లేరు. మరి ఎందుకు వీళ్ళు కొత్త నిబంధన దాకా వచ్చారు? కొత్త నిబంధన దాకా వచ్చిన వ్యక్తుల్ని లేదు, రాలేదు, కొట్టేశారు, తీసేశారు అంటే మనకు అనుకూలమైన బోధ చేస్తున్నామా? మనకు మనం అనుకూలంగా మాట్లాడేసుకుంటున్నామా? నేను ఎంత సత్యం చెప్పాను, మీరు ఎంత సత్యం చెప్పారు, ఎక్కడ ఎంత సత్యం చెప్పారు అన్నది కాదు. నీ చేతిలో ఉంది ఒక సత్యమైన బుక్కు, నీ చేతిలో ఉంది ఒక సత్యమైన ఆధారం చేతిలో పెట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటామంటే చంకలో పిల్లల్ని పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నట్టే లెక్క. ఈవిడ ఎలా పడితే అలా మాట్లాడుతుందంటే మతిశుద్ధి లేదా ఈవిడ? కానీ నన్ను పక్కన పెట్టండి, నేను చెప్తున్న అధ్యాయాలు ఒక్కసారి పుస్తకం తీసి చదవచ్చు కదా. మొన్న ఆవిడ కోసం ఇందులో చెప్పాను, లోక అధ్యాయం వచ్చును, రేపు చెప్తాను. ఏం మర్చిపోయారా? నా కోసం మీకు తెలుసు కదా, మర్చిపోయాను. అలాగా చెప్పకూడదు కదా మరి, వివరించకూడదు కదా మరి. ఏం జరిగింది అసలు, యేసయ్య ఏం చేస్తున్నారు, ఈ బుక్కి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది, ఎలా రాయబడిందని ఒక్కసారి మనం ఎప్పుడన్నా చదువుతున్నామా, పరిశీలన చేయగలుగుతున్నామా? నీకు అన్నీ పాస్టర్ గారే చెప్పాలి, పాస్టర్ గారే చదవాలి, పాస్టర్ గారే వివరించి చెప్పాలి. మళ్ళీ అటు ఇటు ఏదైనా ఒక మాట అయిందంటే ఇక మామూలుగా ఉండదు, రంపం బ్లేడ్తో కోసినట్టే. ఆ మాటలు ఎలా ఉంటాయంటే గుండెకాయని పట్టుకొని పరాపరా కోసేసినట్టు ఉంటాయి. నువ్వు దెబ్బగా ఆయనతో వాదించాలి, దెబ్బగా ఆయనతో నిలబడాలంటే ఆయన చదివినట్టు నువ్వు చదువు. నీకు చేతనైతే గురువుని మించిన శిష్యులాగా వాళ్ళకి చెప్పిన దానికి ఇంకా ఉన్నతమైన ఆన్సర్ నువ్వు ఇవ్వు. పసిపిల్లలు ఎంత నిలబెట్టాలన్నా నిలబడరు, పడిపోతూనే ఉంటారు. నిలబెడతారు వెనకాల తల్లిదండ్రులు. వాళ్ళు ఒక బెడ్లకు ఆధారంగా ఒక బ్యాక్ బోన్ కింద అలా నిలబడి పిల్లల్ని చక్కగా నిలబెట్టుకుంటూ నడిపించుకుంటూ వస్తారు. పిల్లలు నడవరు. అలాగా మేము ఎంత చెప్తున్నామో, మిమ్మల్ని ఎంత నిలబెడుతున్నాం అన్నది కాదు, మీరు ఎంత నిలబడగలగాలి. మీరు నిలబడలేరు చిన్నపిల్లలని మేము దాన్ని స్టడీ చేసి మేము చెప్తూ ఉంటాం. మీకు ఎలా ఉంటుందంటే నోట్లో కొంచెం అన్నం పెట్టేటప్పటికి చూసారా చిన్నపిల్లలు, మన మా ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే ఒక పాస్టమ్మ గారు కూడా వచ్చారు చిన్న పాపని తీసుకొని. ప్రేయర్ అయిపోయిన తర్వాత కొంచెం
పాపకి భోజనం పెడుతున్నారు లైట్గా. అది ఏదో ఏంటది పిల్లలకి పెడతారు కదా, భోజనమే. నిజంగా ఆ పాప తింటుందండి? ఏం తింటలేదు అది, అంతా దాని ఫ్రాక్ మీదే ఉంది. అలా ఉంటుందన్నమాట. తల్లి అంత మెత్తగా సువర్ణం చేసి దాన్ని తెచ్చి ఆ పిల్లకి పెడుతుంటే ఎక్కట్లేదు. అలాగే దైవజనులు కూడా మీ కొరకు రాత్రి పగలు వాక్యం చదివి చక్కగా చేసి స్టడీ చేసి చెప్తుంటే కోడి దులుపుకొని వెళ్ళిపోతుంది కదా దుమ్ము, కోడి దుమ్ము దులుపుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇలా గుంటలో కూర్చుంటుంది కదా. వారం వారం మందిరానికి రావడం, దైవ సేవకులు ఏమైనా చెప్తే వినడం, మళ్ళీ చర్చి గడపలోనే ఏటది గడప దాటగానే దులిపేయడం, వారం పోయాక బైబిల్ దులుపుకొని రావడం. దైవ సేవకుడు కష్టానికి ఇంత కూడా ప్రతిఫలం దక్కని రోజులు ఇవి. అమ్మో డబ్బులు దశంభాగాలు అయ్యి అనుకోవద్దు, నేను అదే అనట్లేదు, వాక్యం కొరకు మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక అన్న ప్రవక్తలాగా ఉండాలనుకుంటున్నావా? పిలుపు నలుగురు కూతుర్లు ప్రవక్తలాగా ఉండాలని నువ్వు ఒక ప్రవక్తలాగా ఉండాలనుకుంటున్నావా? దేవుని కొరకు ఈ యొక్క తల్లి, ఈ యొక్క తండ్రి, ఈ తండ్రి ఎవరు? సుమయోను ప్రవక్త. ఈ తల్లి అయిన అన్న ప్రవక్త. అలా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం కాకుండా దేవారాత్రులు ప్రార్థన చేశారంటండి. వాళ్ళు కడుపు గడవలేదా? నిజమే, అందరూ ఆ స్టైల్లో ఉండరు. కొంతమంది జాబ్స్, కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది జాబ్స్ అనక ఇంకా అనేకమైన రకాలు. అది డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకా జాబులు అనేకమైన రకాలు. తర్వాత స్కూల్స్ ఉండొచ్చు. ఇవన్నట్లు మీకు టైం కుదరకపోవచ్చు. మీకు కుదిరిన టైమే, మీకు వీలుగా ఉన్న టైమే కొంచెం మనం దేవునికి ఇవ్వాలి కదరా. ఇవ్వాలా వద్దా? దివారాత్రులు చేస్తున్నారంట వాళ్ళ ప్రార్థనలు. ఏదో వేళే భక్తిపరులు. ఆ టైం ప్రార్థన అంటారు, ఈ టైం ప్రార్థన అంటారు, ఈ రోజున ఆరాధన అంటారు, ఆ రోజున ఆరాధన అంటారు. నీకు బాధ ఏంటి? వాళ్ళు దేవుడితో ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు. నువ్వు దిప్పు పొడవడం ఎందుకు? అది నీకు వేషధారణతలంగా కనబడుతుందేమో. కళ్ళు పీకేస్తాడు దేవుడు, కళ్ళు పొడి చేస్తాడు అలాంటి వాళ్ళని ఎట్కరిచ్చావంటే. ఆ నాలికి దేవుడు అలాగా అనకూడదు కానీ అడ్డంగా కోసేస్తాడు అనమాట. ఇంకా దేవుడు కోరుకుంటుంది భక్తి. వాళ్ళ నిజమైన భక్తుల, వేషధారి భక్తుల, నువ్వెవరు టాలెంట్ చేయడానికి? వాళ్ళని ఆ లైఫ్ మొత్తం టాలెంట్ చేయడానికి నువ్వెవరు? నువ్వు పక్క నుండి చూస్తున్నావా? వాళ్ళ మీద నిందలేయడానికి, నిప్పులేయడానికి, మంచి చెడు ఒకరి విషయంలో నువ్వెవరికి తీర్పు తీర్చదని దేవుడు చెప్తున్నాడు. మొత్తం లాగి చూస్తే నీ తప్పులే సగం ఉంటాయి, అన్నీ నీ పాపాలే సగం ఉంటాయి. సూట్లు బూట్లు వేసేసుకొని పట్టు చీరలు కట్టేసుకొని చెప్పేస్తే మన బ్రతుకు, మన రోత బతుకు దేవుడికి తెలియాలి. ఏ రీతిలో మనం కోరుకుంటున్నాం దేవుణ్ణి, ఏ రీతిలో ఉండాలనుకుంటున్నాం మనం దేవుని విషయంలోని. కొంత సమయం కాకపోయినా కొంత సమయం అన్నా దేవునికి ఇవ్వాలి కదా. నేను ఎప్పుడు ఈ మాట చెప్తున్నాను, యెహోషువలాగా ఉండాలి, యెహోషువలాగా ఉండాలి. నేను నా ఇంటి వారు కుటుంబ ప్రార్థన. కుటుంబంలో ప్రార్థన లేనప్పుడు ఈరోజు అనేకమైన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. బెడ్ల స్థిరాలు లేకపోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు, ఏదేదో అయిపోతుంది. ఆ రూపాయి కోసం మనిషి పడే పాట్లు ఎంత భయంకరంగా ఉంటున్నాయంటే ఒక్కోసారి మంచిది చేస్తున్నారు, ఒకసారి చెడే చేస్తున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ఆ యొక్క జీవితం అలా నడిపిస్తుంది వాళ్ళని. వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇరుకులు, ఇబ్బందులు, లేకపోతే ఒక లగ్జరీలు, లేకపోతే ఇంకేదేదో చేసిన దానికి అనేకమైన కారణాలు ఉంటూ ఉంటాయి. ప్రతిదానికి కారణాలు చూసుకుంటూ ఉంటే నీతిగా నువ్వు వెళ్ళినప్పుడు ఎవడో నేను కారణాలు అడగడం, అవినీతిగా వెళ్ళినప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకునే రీతి ఏ రీతిలో ఉంది? ఏ రీతిలో నువ్వు దేవుని కనిపెట్టుకుంటున్నావు? వారానికి ఒక్కసారి ఒక 2 గంటలు కూర్చొనేటప్పటికే ఎన్ని ఎరగదీసేస్తాం, ఇటు అటు తిరిగేస్తూ ఉంటాం. పోనీ దేవుడి మాటలే జరుగుతున్నాయి కదా, దేవుడి పనే కదా జరుగుతుంది, మళ్ళీ వెళ్ళిపోతే రాం కదా, ఇంకొక గంట కూర్చుందాం, వచ్చే వారానికి వస్తామో రామో, ఈ ప్లేస్లో కూర్చోము, జీవంగా ఉంటాము, నిర్జీవం, అబ్బే ఇక ఇలాంటి ఆలోచన ఏమి లేదు. టైం అయిపోయింది అన్ని టైయాల ప్రకారం అవ్వాలి. అక్కడ ఇంట్లో టయాలు ఉండవు. మందిరానికి వచ్చేటప్పటికి చూపంతా గడియారం మీదే. ఇప్పుడు ఎవరి చేతిలో పడితే సెల్లుంది, అందులో చూసేయడం, ముఖం వికారంగా పెట్టాడు. దేవుని మందిరంలో ఎంత నువ్వు గడిపితే నీ యొక్క తేజస్సు అంతగా ప్రకాశిస్తుంది, నీ కళ అంతగా ప్రకాశిస్తుంది, నీ అందం అంతగా ప్రకాశిస్తుంది. ఒక మోషే వలె. మోషే దేవునితో ఎక్కువ గడుపుతూ ఆయన ప్రసన్నత చూశాడు, ఆయన యొక్క
ఆయన కొరకు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయనతో ఎక్కువగా గడపడం మొదలుపెట్టాడు. కాబట్టి మోషే నీ మొక్కను నేను చూడలేకపోతే ఆయన మందిరంలో ప్రకాశత ఉన్నది. ఆ ప్రకాశత మనలో రావాలని ఉండండి అక్కడ చూద్దాం. ఎంతసేపు ఎవరేం చేశారా సాడీలు, గుంపులు గుంపులుగా మాటలు. వాళ్ళు అది చేయకూడదు, మనం ఇది చేయాలి. వాళ్ళు అది చేస్తే మనం కట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడే కదా ఎక్కడ చూసినా ఏ మందిరాల్లోనైనా ఎక్కువగా ఉంటున్నాయి. వెళ్ళిన చోటల్లో కొంతమంది అలా చెప్తారు, కొంతమంది ఎలా చెప్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఎలా ఉన్నాం, ఈ రాత్రి దేవుడితో ఎలా గడుపుతున్నాం. ఒక్క రాత్రిలో దేవుని పొందేసుకున్నాడండి యాకోబు. ఒక్క రాత్రి. మళ్ళీ తెల్లవారిని వెళ్ళేది. ఇగో తెల్లారుతుంది, నన్ను వెళ్ళిపోనివా దేవుడు. వెళ్ళవను నువ్వు ఎలా కాదుండు, నీ కాలు ఇరిసేస్తాను ఇరిసే, నీ సట్ట మొత్తం ఇరిసేస్తాను ఇరిసే. చూసారా, కాళ్ళు ఇరిపోతే దేక్కుని అలాగా ఆయన పాదాలు పట్టుకొని దేక్కుంటూ వెళ్ళిపోయాడు. మరి నువ్వు ఉన్నావా? దేవునితో ఎంత దేకులాడుతానో, ఎంత ప్రాకులాడుతానో, ఎంత ప్రయాసపడతానో. రాలేదు అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఈ యొక్క కొద్ది పిండికి కొద్ది రొట్టెలు వస్తాయి, ఎక్కువ పిండికి ఎక్కువ రొట్టెలు వస్తాయి. నువ్వు దేవునితో గడిపే రీతి ఎక్కువగా ఉంటే నీకు ఎక్కువ దేవుళ్ళు ఎక్కువ ఆశీర్వాదాన్ని వస్తూ ఉంటాయి. గత కాలంలో నువ్వేం కోల్పోయావో అవన్నీ కూడా దేవుడు నీకు తిరిగి డబల్ ఇచ్చేస్తాడు. నేను నమ్మకంతో చెప్తున్నాను. నేను నమ్మకంతో చెప్తున్నాను. ఆ స్థితిలో ఉన్నదాన్ని, పడిపోయిన దాన్ని మళ్ళీ దేవుడు లేపుతున్నదాన్ని, జీవితం చూసిన దానిని, చేదు అనుభవించే దానిని దేవుడు మళ్ళీ మంచి చెడులు ఇస్తున్న పరిస్థితులు నడిపిస్తున్నవాడు. నువ్వు ఆయన నమ్ముకో. నువ్వు ఆయన నమ్ముకునేవాడి కింద ఉండాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునేవాడి కింద ఉండకూడదు. నమ్మకానికి అమ్మకానికి చాలా తేడా ఉంది. అమ్మే పరిస్థితి ఎప్పుడొస్తా తెలుసా? ఒకడే నమ్మినప్పుడే. ఒకళ్ళని నమ్మినప్పుడు అవతల వ్యక్తి కరెక్ట్గా లేకపోతే ఆడమ్మేతడని తెలిసినా కూడా వెనకాతలు వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రేమ అనే మాట నమ్మకాన్ని పుట్టిస్తుంది. అది తల్లిదండ్రులైనా, అన్న చెల్లెలైనా, అక్క చెల్లెలైనా, ఏ బంధమైనప్పటికీ ఒక్కరికి అది ఇద్దరు కూడా కరెక్ట్గా ఉండాలి. ఒకడు ద్రోహగా ఉండి ఒకడు ప్రేమ కానీ ఒకడు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఒకలాగా ఏసేపు నమ్మేసినట్టు అమ్మేస్తారు, నిన్ను కళ్ళు పీకేస్తారు. అప్పుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో మనం ఉన్నామో చూసుకొని దేవునిలో మనము ఇంకా ఎక్కువగా ఎదుగుతుండాలి. ఈ మిగతా విషయాలంతా కూడా సమయాన్ని ప్రవక్త కోసం, వాక్యం కోసం మరలా రేపు దినని చెప్పి యేసుప్రభు వారు అక్కడ ఎందుకు సున్నతికి వచ్చారు, అసలు ఏ సందర్భంగా అక్కడికి వచ్చారు అని అంటే కనుక 8వ దినమున ఆయన సున్నతి చెయ్యాలి. నిజానికి విషయం ఏంటంటే పరిశుద్ధత అనే విషయం స్త్రీకి సంబంధించి ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు దినాన్ని మనం మాట్లాడుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.